సీతారామశాస్త్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, తానెప్పుడు సమాజాన్ని, సమాజంలోని ఆడవాళ్ళని కించపరిచే పాటలు రాయనని, రాయలేదని, రాయలేనని. ఆ మాట అక్షరాల నిజం. ఆయన పాట ఎప్పుడు స్త్రీమూర్తుల త్యాగాన్ని, ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తుంది తప్ప పొరపాటున కూడా మహిళలను ఉద్దేశించి తప్పుడు భావాల్ని వ్యక్తపరచలేదు. అందుకో ఉదాహరణగా పవిత్ర బంధం చిత్రంలో ఆయన రాసిన అపురూపమైనదమ్మ ఆడజన్మ అన్న పాటను తీసుకోవచ్చు. ఆ పాట చివరిలో ఆయన ఒకే ఒక మాట అంటారు, ఇల్లాలి త్యాగాన్ని అర్థం చేసుకోలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు అని. కీరవాణి గారి స్వరకల్పంలో కేజే యేసుదాస్ గారు భావగర్భితంగా ఆలపించిన ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు కారుణ్య పాడుతా తీయగా బృందం. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి అదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఒకే తీరుగా కలిసి పంచుకోదా సదా తోడుగా. కలిసి రాని కాలం వెలే వేసినా విడిచిపోని బంధం తనై ఉండదా. సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
జగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్యేషు దాసీ